ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. చూసే ఉంటారు కదండి టైటిల్. మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత మాత్రం మీకు మాలాగా కట్టుకుంటే కన్నా మాత్రం చాలా మనీ అయితే లాస్ అవుతుంది. ఎలా అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా అయితే ఈ స్టార్టింగ్ వీడియో ఏంటంటే ఉదయం మార్నింగే ఇవాళ వీడియో తీశానండి. ఆ వీడియోని చూడండి. అంటే ఇది నిన్న జరిగింది. నిన్న ఉదయం ఈ వీడియో తీశాను. ఆ టైం వచ్చేసరికి 6:30, 7 మధ్యలో చూడండి. చక్కగా మొత్తం కూడా మంచు పట్టి ఈ విధంగా ఆహ్లాదకరంగా ఉంది. ఆ సమయంలో తీశాను. ఇక్కడ పూజా రూమ్ కూడా పెట్టేయటం జరిగింది. మీరు చూస్తారని పెడుతున్నాను చూడండి. ఇక్కడ పూజా రూమ్ కూడా పెట్టేసేసారు. ఆ తర్వాత చుట్టూరు కూడా చుట్టుపక్కల రూమ్ అంతా కట్టేసి ఈ విధంగా అయితే ఏర్పాటు చేశారండి. అంటే ఎక్కడ దాకా వచ్చినాయి అని మీకు కూడా డౌట్ రావచ్చు కదా, అందుకని మీకు చూపిస్తున్నాను. నిన్న గడపెత్తటం వీడియో చూశారు కదా, ఈరోజు వీడియోలో మొత్తం కంప్లీట్ అయిపోయినా చూడండి. ఇలా దేవుడి గది ఓపెన్ చేయంగానే, రూమ్ ఓపెన్ చేయంగానే ఇక్కడ స్వామివారు ఉంటారు ఎదురుగా. ఇక్కడ స్వామివారి కోసమని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఇటు తిరిగి కూడా చూపిస్తానండి ఎంత బాగుంటుందో స్వామివారి చిన్న మందిరం వల్లే. ఇది బయటికి రెక్కలు ఉంటే బాగోదని చెప్పి లోపల వైపుకి పెట్టించాను. అది కూడా మీకు ఫ్యూచర్లో చూపిస్తుంది ఎలా చేస్తాను ఏంటనేది. అసలు విషయానికి వస్తే ఏంటంటే అండి, ఇప్పుడు ఇక్కడ ట్యాంకీ ఉంది చూడండి. ఈ ట్యాంకీని నేను మార్చాలి. మేము పైన రీసెంట్గానే కట్టుకోవటం జరిగింది. పైన మేము ఇంకోటి వేసుకుందామని అప్పటి నుండి ఉంది కానీ ప్లాను, ఎప్పటికైనా వేసుకుందాం అనుకున్నామని ఏం చేసాము, అక్కడికి దిమ్మి కట్టించేసి ఇక్కడ ఇప్పుడు ఉన్న ప్లేస్లో దిమ్మి కట్టించాం. అక్కడ ఏర్పాటు చేసేసాం ట్యాంక్కి. సరే, అప్పుడు కాస్ట్ ఎంత అయిందంటే వాటికి ఒక 20,000 అయితే కంప్లీట్ అయినాయి. ఇంకొక 5,000 పెట్టుకుని ఉంటే, ఇంకో 2 పైపులు తెచ్చుంటే మాకు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి అక్కడ పెట్టుకునే వాళ్ళం. అదే ఇప్పుడు మేము అప్పుడు అక్కడ పెట్టేసాం. ఇప్పుడు పైకి కింద కట్టేసరికి సంవత్సరం అయిందండి. ఇప్పుడు రెండో ఏడుకల్లా మళ్ళీ ఇప్పుడు ఈ రూమ్ వేసుకుంటాం కదా. ఈ రూమ్ వేసుకుంటుంటే ఇక్కడ నుండి అప్పుడు ట్యాంకీని మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు మార్చాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి మాకు ఎంత ఇబ్బంది అయిపోయిందో. చాలా మనీ కూడా వేస్ట్ అయింది ఈ పని వల్ల. ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అది తీసి అక్కడ పెడతానికి మళ్ళీ 15,000 అయితే ఖర్చు అయిందండి. చూసినట్లయితే అప్పుడు ఇంకో 5,000 పెట్టుకుని ఉంటే 35,000 పెట్టుకుని ఉంటే ఆ రోజే అయిపోయాయి 4 పైపులు తెచ్చుకుని. కానీ అప్పుడు ఇప్పుడు పెట్టించేసరికి చాలా ఇబ్బంది అయింది. ఆ మనీ అనేది ఎక్కువ డబుల్గా అయిపోయింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పూజా రూమ్ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా హాల్లో నుండి పూజా రూమ్ అయితే కనపడుతుంది. ఇక్కడ ట్యాంకీ దగ్గర నుంచి తీశాను కాబట్టి అక్కడ నుండి ఇలా కనపడుతుంది. అది మెయిన్ ద్వారం. అది ఉత్తర ద్వారం అంటే అక్కడ పక్కన పెట్టింది. ఇది వెనక వైపు ద్వారము. ఈ విధంగా అయితే అన్నీ నిలబెట్టారు. ఈరోజు కూడా పని వాళ్ళు వచ్చారండి. ఈరోజు కూడా కొంచెం పని కూడా చేశారు. నెక్స్ట్ అప్డేట్ కూడా ఇస్తాను మీకు. అంటే ఇదంతా కూడా ఇప్పుడు చూపిస్తుందంతా కూడా మార్నింగ్ టైం అయితే చూపించాను మీకు. ఈ విధంగా అప్పుడప్పుడే చక్కగా మంచు పట్టి అప్పుడప్పుడే సూర్యుడు వస్తున్న సమయంలో ఈ విధంగా అయితే ఉందండి. ఇలా బాదులు పెట్టుకుని సపోర్ట్ పెట్టుకుని ఈ విధంగా అయితే తీసుకోవటం జరిగింది. అవన్నీ కూడా సపోర్ట్లుగా పెట్టారు. ఈరోజు అయితే తీసేశారు. అవి తీసేసి నార్మల్గా గోడలు అయితే కట్టేశారు సగం వరకు. మీకు అప్డేట్ ఇస్తానండి ఎప్పటికప్పుడు ఎక్కడ దాకా వచ్చింది అనేది మీకు కూడా అప్డేట్ ఇస్తాను. అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది ఎంతవరకు కట్టామో అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఇది మధ్యాహ్నం పూట తీసిన వీడియో అండి. ఇప్పటికి ట్యాంకీ అయితే మార్చడం జరిగింది. ఇవి కొంచెం చూసారా, అక్కడ నుండి తీసుకొచ్చి ఇంత దూరంలో పెడతాం జరిగిందండి ట్యాంకీ. ఇప్పుడు ఆ పైపు ఖరీదు ఒకటి 500 అయింది. అప్పుడు 450 రూపాయలు, 450కు తెచ్చామండి ఒక సంవత్సరం క్రితము. అదే పైపు ఇప్పుడు 500 అయిపోయింది. సరే, అప్పుడే పెట్టుకుని ఉంటే ఒక 100 తగ్గేది. అలాగే ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఖర్చు అయిపోతుందండి. ఇక్కడ మీరు కూడా ఎప్పుడైనా ఇల్లు కట్టేటప్పుడు ఏ విధంగా రేకుల షెడ్ వేద్దాము రేకుల షెడ్ వేసుకునే వాళ్ళు ఎక్స్ప్రెస్లీ ఇప్పుడు మనమైతే చూసినట్లయితే మేము రేకుల షెడ్ వేస్తుంటే ఇప్పుడు అక్కడ ట్యాంకీ అడ్డొచ్చింది. ఇంట్లో పెడదామా అంటే కనుక బాగోదు. సరే, బాత్రూమే పెడదామా అంటే కనుక
బాత్రూమ్ మీద పెడితే వాటర్ ఎన్ని వచ్చినాయో లేదో చూసుకోవటం లేదు, అది ఎలా ఎంతవరకు నిండిందో చూసుకోవడానికి లేదు. ఇంకేం చేయాలని చెప్పి అనుకున్నప్పుడు ఇక్కడ పెట్టాము ఇంటి ముందు. ఇక్కడ చూసినట్లయితే కింద కొంచెం హైట్గా 2 అడుగులు హైట్తో ఈ దిమ్మల్లే కడతారండి. ఇప్పుడు ఆ దిమ్మ ఏమైంది, ఇప్పుడు మొత్తం పగలగొట్టాలి. ఆ పగలగొడటానికి అక్కడ మిషన్ నిలబెట్టింది చూడండి, దాంతో డ్రిల్లింగ్ వేసి కొట్టాల్సి వచ్చింది. అలాగే ఇక్కడ కూడా డ్రైనేజ్ పైపు, అదే సెప్టిక్ ట్యాంక్ పైపు ఉంటుంది కదా, అవి కూడా పెట్టించేసామండి. ఇప్పుడే పనిలో పని అయిపోతుందని ఆ విధంగా పెట్టేసేసాము. ఇటు ఇంకేం పని లేకుండా చేసామండి. తర్వాత ఉంది ఈ విధంగా గోడ ఎమ్మటే వెళ్ళి, అదే ముందే తెలుసుంటే ముందే పైన వేసుకుంటే చక్కగా నేల మీద స్ట్రైట్గా వెళ్ళి డబ్బులు అయితే తగ్గాయి. ఇప్పుడు పైపులు ఎక్స్ట్రా పడినాయి, అలాగే మళ్ళీ కప్లింగ్ ఎక్స్ట్రా పడినాయి. ఆ వేస్ట్ కూడా చాలా వచ్చింది, వేస్టే చాలా వచ్చినాయి అండి. ఎల్ బెండ్లని అయ్యని ఇయ్యని బాల్ వాల్స్ అని అన్నీ కూడా వేస్ట్ అయిపోయినాయి. అలాగే మేము సింగిల్ ఇదైతే కింద అంటే 2 ఫ్లోర్స్ కదండి, కింద వాళ్ళకి ఒకటి పైన వాళ్ళకి ఒకటి అయితే ఇప్పుడు ఏం చేసాము, 2 కలిపి ఒకటే చేసేసామండి. ఎందుకంటే ఇప్పుడు 2 పైపులు కొనాలంటే కనుక డబల్ అవుతుంది, ఇంకో 7 కొనాల్సి వచ్చింది. అందుకని నేనేం చేసామంటే ఒకటే సింగిల్ పెట్టేద్దాము, సింగిల్ పెట్టినా బాగానే ఉంటుందని సింగిల్ పెట్టేసి చేసేయటం జరిగింది. ఇది నిన్న చూసారు కదండి, అంటే నిన్న ఉదయం చూసినప్పుడు గోళ్ళు ఈ సందులో కూడా పెట్టలేదు. ఇప్పుడు అది కూడా పెట్టేసిన తర్వాత ఇప్పుడు వీడియో తీసాను చూసినట్లయితే, అది నిన్న సాయంత్రం అప్డేట్. ఇది నిన్న సాయంత్రానికైతే ట్యాంకీ అక్కడ పెట్టి ఈ విధంగా పెడతాం జరిగిందండి. ట్యాంకీని ఇంత హైట్లో అయితే పెడతాం జరిగింది. ఎందుకంటే పైన కూడా మనం బాత్రూమ్ కడతాం కాబట్టి ఆ బాత్రూంలోకి కూడా వాటర్ రావాలి కాబట్టి కొంచెం హైట్ పెట్టే కడతాం జరిగింది. మీరు కనుక ఎప్పుడైనా సరే ఇలా ప్లాన్ చేసుకున్నప్పుడు ముందుగానే ఆలోచించి ఈ విధంగా ఎత్తులో ట్యాంక్ పెట్టుకుంటే మనీ అయితే మీకు సేవ్ అవుతాయి, లేకపోతే కనుక డబల్ అయిపోతుంది. ఇది మాత్రం మన ఫ్యామిలీ మెంబర్స్ గుర్తుపెట్టుకుంటారని ఈ వీడియోని మీకు చేస్తున్నాను. ఎవరైనా ఈ వీడియోని చూసి ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి ఈ విధంగా. అది ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి వాటర్ కింద మోటార్ నుండి ట్యాంక్కి వెళ్ళేదండి. ఇక్కడ ఏం చేశానంటే తడుపుకోవడానికి కావాలి కదా, తడుపుకోవడానికి కావాల్సినప్పుడు ఈ విధంగా సైడ్ పెట్టి ఓపెన్ చేసి పెట్టానండి. ఇదండి ఈరోజు వీడియో. ఓం నమో వెంకటేశాయ.